హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చిక్కుడుగా టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీ ఆర్ రైస్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిక్కుడుగాయ, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పోపు దినుసులు, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు, కొత్తిమీర. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి అండ్ ఒక ఎండుమిర్చి అండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల త్వరగా వేగుతాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ అంతా. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. అండ్ చూడండి, మూత తీసి చూస్తే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోవాలి. అండ్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో నువ్వుల పొడి అండి, వేయించుకొని పొడి చేసుకొని ఇందులో వాటర్ వేసుకొని వేస్తున్నాను నేను. ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అండ్ అలాగే ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత తీసి చూస్తే ఈ విధంగా అవుతుంది. ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి, 1 టీ స్పూన్ అంతా. అండ్ లాస్ట్ కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన చిక్కుడుగా టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. అన్నము అండ్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.